యేసుక్రీస్తు శిలువ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తోంది? ఒక చెక్క శిలువ, దానిమీద ఆయన, కదా? కాని ఆయన మోసింది ఆ ఒక్క చెక్క శిలువ మాత్రమే కాదంటే, అసలాయన 3 శిలువలు మోసారంటే నమ్ముతారా? ఈరోజు మనం ఆ 3 విభిన్నమైన లోతైన శ్రమల గురించి, ఆ 3 శిలువల గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనకు తెలిసిన కథకు ఒక సరికొత్త కోణాన్ని ఇస్తుంది. అవును, ఆలోచించండి. ఒకవేళ యేసు మోసిన శిలువ కేవలం ఒక చెక్క ముక్క కాకపోతే? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని వెనకే అసలైన సత్యం దాగుంది. ఆయన నిజంగా మోసిన ఆ భారమేంటి? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ మొత్తం విషయం అర్థం కావాలంటే మనం ఒక పదాన్ని సరిగ్గా పట్టుకోవాలి. అదే శిలువ. ఈ ఆధార ప్రకారం బైబిల్లో శిలువ అంటే కేవలం ఆ వస్తువు కాదు, దాని అసలర్థం శ్రమ. అవును, సఫరింగ్. అంటే శిలువను ఒక ఆబ్జెక్ట్లా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్లా చూడాలన్నమాట. ఇప్పుడు కనెక్ట్ అయిందా? మన జీవితంలో వచ్చే చిన్న కష్టాలు చిన్న శిలువలైతే, క్రీస్తు మోసింది మాత్రం చాలా చాలా గొప్ప శిలువలు. అయితే ఆ 3 శిలువల్లో మొదటిదేంటి? ఇది మనకు కంటికి కనిపించే శిలువ కాదు, ఇది ఒక స్పిరిచువల్ భారం. అవును, మొత్తం ప్రపంచంలో ఉన్న పాపాలన్నిటినీ మోయడం, అదే మొదటి శిలువ. ఈ ఆధారం ప్రకారం అన్నింటికన్నా బరువైన శిలువ ఇదేనట. ఒక్కసారి ఊహించుకోడానికి ప్రయత్నించండి. మనిషి పుట్టినప్పట్నుంచి ఈ ప్రపంచం అంతమయ్యేంతవరకు ప్రతి ఒక్కరూ చేస్తున్నా, చేయబోయే ప్రతి పాపం, ఆ పాపాలన్నిటి భారం. జస్ట్ ఇమాజిన్, దాన్ని మనం కొలవగలమా? కనీసం ఊహించగలమా? అసాధ్యం గదా? ఈ భారం ఎంత పెద్దదో చూడండి. మనిషి చేసిన మొదటి పాపం అంటే కయీను టైం నుంచి మొదలుపెడితే, క్రీస్తు బ్రతికిన కాలం, ఆ తర్వాత సంఘం ఎత్తబడే ర్యాప్చర్, ఆ తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ వరకు, అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఈ మొత్తం టైం స్పాన్లో ఉన్న పాపాలన్నీ ఆ ఒక్క శిలువలో ఉన్నాయన్నమాట. అసలు ఇంత భారాన్ని ఆయన ఎందుకు మోయాలి? బైబిల్లో ఒక మాట ఉంది కదా, లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని. అదే ఇక్కడ సమాధానం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆధారం ప్రకారం ఆయన అబ్రహాము బలి ఇవ్వబోయిన గొర్రెపిల్ల వంటివారు కాదు, ఆయనే స్వయంగా దేవుని గొర్రెపిల్ల. అందుకే దీన్ని దైవత్వపు శిలువ అని పిలుస్తున్నారు. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఒక మామూలు మనిషి ఇంత పెద్ద భారాన్ని మోయగలగా? అస్సలు మోయలేడు, అది ఇంపాసిబుల్. కేవలం ఆయనలో ఉన్న దైవత్వం, ఆ డివినిటీ మాత్రమే ఈ భారాన్ని మోయగలిగింది. సరే, అది మొదటి శిలువ, ఆయన ఆత్మను పరీక్షించిన శిలువ. మరి రెండోది? ఇది ఆయన మనస్సును నలిపేసింది. ఇది పూర్తిగా మెంటల్ అండ్ ఎమోషనల్, అదే అబద్ధపు నిందల భారం. దీన్నే అంతరంగ శిలువ అని పిలుస్తున్నారు. అంటే మనస్సులో మోసిన శిలువ అనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనమేదైనా చెయ్యని తప్పుకు మనల్ని ఎవరైనా అంటేనే ఎంత బాధపడతాం. మనకే అంతలా ఉంటే అసలు ఏ పాపం చెయ్యని ఆయన మీద ఇన్ని నిందలు వేస్తే ఆ మానసిక వేదన ఎలా ఉండి ఉంటుందో గదా? అసలు ఆయన మీద వేసిన నిందలేంటి? ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి, దైవదూషణ, అంటే తాను దేవునితో సమానమని చెప్పుకుంటున్నాడని. 2, రాజద్రోహం, యూదులకు తానే రాజునని చెప్పుకుంటున్నాడని. ఇక మూడోది, తిరుగుబాటు, చక్రవర్తికి ట్యాక్స్ కట్టొద్దని జనాల్ని రెచ్చగొడుతున్నాడని. ఇవన్నీ అబద్ధపు ఆరోపణలే. అందుకే దీన్ని మానవత్వపు శిలువ అన్నారు. ఎందుకంటే ఈ అబద్ధాలన్నీ ఆయనలోని దైవత్వాన్ని టార్గెట్ చేయలేదు. ఒక మనిషిగా, సమాజంలో ఆయన ఐడెంటిటీని ఆయనెవరో ప్రశ్నించాయి. ఇది పూర్తిగా ఆయన మనిషిగా అనుభవించిన బాధ. సో ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది గదా? మొదటిది దైవత్వపు శిలువ, అంటే ప్రపంచ పాపాల భారం. రెండోది మానవత్వపు శిలువ, అంటే నిందల భారం. ఒకటి స్పిరిచువల్, రెండోది మెంటల్. సరే, ఆత్మను మనస్సును దెబ్బతీసిన ఈ 2 కంటికి కనిపించని శిలువలు చూశాం కదా. ఇప్పుడు మూడో శిలువ, ఇది ఆయన శరీరాన్ని హింసించింది. మనందరికీ తెలిసిన శిలువ ఇదే, ఫిజికల్ సఫరింగ్. అవును, మనం బొమ్మల్లో, సినిమాల్లో చూసే ఆ చెక్క శిలువ, ఇది ఆయన శరీరం అనుభవించిన భయంకరమైన నొప్పికి, శ్రమకి గుర్తు. కొరడా దెబ్బలు, మేకులు, ఆయన శరీరాన్ని ఛిద్రం చేసిన శిలువ ఇదే. ఈ చెక్క శిలువ నిజంగా కూడా చాలా బరువు. ఆలోచించండి, ఆల్రెడీ ప్రపంచ పాపాల భారాన్ని ఆత్మలోనూ, అబద్ధపు నిందల భారాన్ని మనసులోనూ మోస్తున్నారు. ఈ టైంలో ఈ ఫిజికల్ వెయిట్ కూడా మోయలేకపోయారు. అందుకే కదా ఆ బరువుకి కింద పడిపోతే వేరేవాళ్ల సహాయం తీసుకోవాల్సొచ్చింది. ఓకే, ఆత్మ, మనసు, శరీరం
3 సిలువలు 3 రకాల శ్రమలు. అంతా బానే ఉంది, కాని అసలు పాయింటేంటంటే ఎందుకు? ఆయన ఈ 3 రకాల శ్రమల్ని ఎందుకు అనుభవించాలి? దీని వెనకున్న అసలు పర్పజేంటి? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, ప్రపంచ పాపాలు ఆయన ఆత్మమీద, నిందలు ఆయన మనస్సు మీద, చెక్క శిలువ ఆయన శరీరం మీద. ఇలా ఆత్మ, మనసు, శరీరం మూడింటి మీద దాడి జరిగిందనమాట. ఒక కంప్లీట్ సఫరింగ్. ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్కొస్తున్నాం. ఈ ఆధారం ప్రకారం ఆయన ఈ 3 సిలువల్ని మోయడానికి కారణం మన సిలువల్ని తీసేయడానికి. బాగా వినండి. ఆయన ఆత్మలో శ్రమపడి మన రోగాల్ని, అంటే వ్యాధులు, మనసులో శ్రమపడి మన వ్యసనాల్ని, శరీరంలో శ్రమపడి మనకు రావలసిన శిక్షను ఆయన తీసేశారన్నమాట. అంటే ఆయన శ్రమ మనల్ని విడుదల చేయడానికి. మరిదంతా విన్న తర్వాత మన ఫీలింగ్ ఎలా ఉండాలి? జస్ట్ బాధపడాలా? కాదు. ఈ ఆధారం ఒక మంచి మాట చెప్తోంది. దుఃఖానందం. అంటే ఆయన పడిన కష్టానికి బాధపడాలి. అదే సమయంలో ఆ కష్టం వల్ల మనకు దొరికిన స్వేచ్ఛకు ఆనందపడాలి. ఆ త్యాగానికి కృతజ్ఞతతో నిండిపోవాలి. సారోఫుల్ జాయ్ అన్నమాట. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ మనకొక కొత్త దృక్కోణాన్నిస్తోంది. శ్రమ అనేది ఎప్పుడూ మనకోసమే కాదు, కొన్నిసార్లు ఇతరుల కోసం కూడా భరించవచ్చు. మనం పడే కష్టాన్ని ఒక త్యాగంగా, ప్రేమగా చూస్తే మన జీవితంలో వచ్చే సమస్యలను మనం చూసే విధానం ఎంతలా మారిపోతుందో కదా. ఒకసారి ఆలోచించండి.